ఎక్కడున్నావు? సార్ ట్రాఫిక్లో ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను సార్. లేట్ అయిపోయిందయ్యా, మేడం వెయిట్ చేస్తున్నారు అక్కడ. సార్ మీరే కదా రామ్ కుమార్ సార్? అవును సార్ ఇది శివగామి గారికి ఇచ్చేయండి సార్. ఇదెక్కడిది? సార్ వాళ్ళు ఖాళీ చేసిన ఇంట్లో ఇది వదిలిపెట్టారంట. ఈ బొమ్మ వల్ల మా వాళ్ళు ముగ్గురు చలి జ్వరంతో అల్లాడిపోతున్నారు. ఇది శివగామి గారికి ఇచ్చేయండి సార్. సార్ నేను వస్తాను సార్. హలో రామ్ కుమార్ గారు, మీరు ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఏదైనా బొమ్మ వదిలేశారా? అవునవును, అది భవానీ బొమ్మ. భవానికి సాంబ కొనిచ్చిన బొమ్మ. భవానికి ఆ బొమ్మ అంటే చాలా ఇష్టం. భవానీ ఊరికి వెళ్తూ నువ్వు నన్ను మిస్ అవుతావు కదా, అప్పటి వరకు ఈ బొమ్మలో నన్ను చూసుకోమని చెప్పించింది. మొన్న మేమున్న టెన్షన్లో ఆ బొమ్మని వదిలేసి వచ్చాను. అది ఇప్పుడు వచ్చింది మేడం. అమ్మయ్యా, అసలు అది లేకపోతే భవానీ వచ్చిన తర్వాత గొడవ చేసేది. బొమ్మ మళ్ళీ చేతికి దొరికేసింది. సంతోషం. భవానీ ఇంకా రాలేదా మేడం? రేపు వస్తానని చెప్పింది. మీరే వెళ్ళి తీసుకుని రావాలి. సరే మేడం. రామ్ కుమార్ గారు, మీరు రావడానికి ఇంకా ఎంతసేపు అవుతుంది? అరగంటలో అక్కడ ఉంటాను మేడం. మీరెక్కడున్నారు మేడం? ఇక్కడ మణికొండ వెళ్లే దారిలో పంచాయతీ ఆఫీస్ ఉంది కదా. సరే మేడం, అక్కడికే వస్తాను. ఇది పెట్టుకో. ఈ బొమ్మే భవాని. నన్ను చూడాలనిపిస్తే దీన్ని చూడు, నాతో మాట్లాడాలనిపిస్తే దీంతో మాట్లాడు. సారీ కన్నా, తొందరపాట్లో నీ బొమ్మని మర్చిపోయి వచ్చేసాను. తీసుకునిరా. ఇటివ్వు. వదినా, నేనే తాగిస్తాను. వద్దు నందిని, నాకివ్వు. పోనీ మీ హెల్పింగ్ డ్రింకింగ్? చారు, నేను చేస్తానన్నాను కదా. తాగొదినా. చిన్నపిల్లలకు తాగించినట్టు ప్రేమగా తాగిస్తున్నారు కదా. నియరింగ్ టైమింగ్. మేడం జీ గెట్టింగ్ చిన్నపిల్ల సూన్. వదినకి పాప పుట్టినా వదిన మనకి చిన్నపిల్ల లెక్కే. తాగు. శివగామి వల్ల శిశిర వదినకి ఎంత చెడ్డ పేరు వస్తుందో చూడు. మేడంకే కాదు, మనకీ చెడ్డ పేరే. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఈరోజు ఫోన్ చేసి నువ్వు పని చేసేది శివగామి గారి చెల్లెలి ఇంట్లో అంట కదా. శివగామినే అలా ఉంటే మరి ఈవిడగారేంటో అని అంటుంటే నాకు చాలా అవమానంగా అనిపించింది. మాలిని, నీకు చాలా ఎక్కువైంది. నువ్విక్కడ పని చేయడానికి వచ్చిందానివి, ఇక్కడ పని మాత్రమే చెయ్యి. అయినా నా అక్క వల్ల నీకు జరిగిన అవమానం ఏంటి? అలా తను అనడానికి నీకు అసలు ఎంత పొగరుండాలి? నీ విలువేంటో తెలుసా నీకు? నందిని, మీరంతా వీళ్ళందరినీ నెత్తని పెట్టుకోవద్దు. ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి, లేకపోతే నెత్తనెక్కి ఆడుతుంది. వదినా, మాలిని అలాంటిది కాదు. అందరూ మాట్లాడుతున్నారు కదా, అందుకే అలా అనుంటుంది. శివగామి వల్ల నీకు చెడ్డ పేరు అని చెప్పాలని మాలిని ప్రయత్నం. ఇప్పుడు నువ్వే చూడు, శివగామి వల్ల నువ్వెంత టెన్షన్ పడుతున్నావో. నీకు మనశ్శాంతి ఎలా దొరుకుతుందా అని నాకదే టెన్షన్ వదినా. నేను 4-5 రోజులు ఎక్కడికైనా వెళ్ళొస్తాను. అప్పుడైనా నాకు మనసుకి రిలాక్సేషన్ దొరుకుతుంది. సరే వదినా, అన్నయ్యకి చెప్తాను ఎక్కడికన్నా బయటికి తీసుకువెళ్ళమని. సరేనా? పోనీ మీ కమింగ్